దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోలో మెప్పు పొందడానికి వాళ్ళ ముందుకు వస్తా ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసి అంటే ఏంటిది ఐఎంసి బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సి ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్ లో. ఇలా కేవలం వాళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఈ రోజు మాకు వచ్చిన సమాచారం, అనేక ప్రాంతాల్లో వాకర్స్ కానీ ఇవాళ పొద్దు నుంచి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో కానీ మొత్తం ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది. నా ఘాటక అయిపోయిన పరిస్థితి. తురుకోలని అనుకుంటే వాళ్ళు మా కుంభముంచారు, కాంగ్రెస్ వేరు. బయట అభివృద్ధి చెప్పుకుంటే 10 సంవత్సరాలు నువ్వేం చేస్తావని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. ఇక్కడ జరిగేది బీజేపీ ఐఎంసి. ఈ రెండింటి మధ్యలో పోటీ. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావాలన్నా అరాచకాలు కావాలన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం పార్టీ గెలిచినట్టే. ఈరోజు ప్రచారం అంతా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు, పూర్తిగా ఎంఐఎం పార్టీలు చేస్తున్నారు. ప్రచారం అంతా కూడా ఎంఐఎం పార్టీలే. కాంగ్రెస్ జెండాలు ఏడే వాడుతున్నాయి, అన్ని పచ్చ జెండాలుగా వాడుతున్నాయి. అలా పచ్చ జెండాల పాకిస్తాన్ జెండాలో ఈ జెండాలో కూడా అర్థమవుతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదాలకు వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఈ దేశ జవాన్లను కించపరిచే విధంగా గతంలో కేసీఆర్ గిరే మాట్లాడండు. సర్జికల్ స్ట్రైక్ దోమ చచ్చిపోయిందా, ఈగ చచ్చిపోయిందా, కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైంది. ఇలా సేమ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలా పాకిస్తాన్ను ప్రోత్సహించే విధంగా ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్టిపైన గెలవరు, బీజేపీ గెలవబోతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పుకోరు, ఎంఐఎం పార్టీ గెలిచిందని మాత్రమే మా నాయకులు చెప్పుకుంటారు, రాసి పెట్టుకోరు. అది అంతా అవసరమా మీకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్? కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు లొల్లి స్టార్ట్ అయింది. బాగంటి గోపీనాథ్ ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు. కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అన్న, తల్లి ఒక్కతే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే, ఎంత బాధ అనుభవిస్తుందో ఇవాళ ఇన్ని రోజులు ఈ సమాజం తెలియలే. సరే, ఆ తెర వెనుక ఎవరున్నారో మాకు సంబంధం లేదు.
ఆ తల్లి ఏదో ప్రిపేర్ అయి చెప్పినట్లేదు, ఆమె ఆవేదన బయటకు వస్తున్నది. ఆమె చదువుకున్న ఆమె. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా చూస్తున్నది. అరే పాపం తల్లికి సొంత కొడుకును చూపెట్టారా? ఇంకా తల్లికి చూపెట్టకుంటే, భార్యను చూపెట్టకుంటే, కొడుకుకు చూపెట్టకుంటే ఇంకెవరు చూపెడతారు?